బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ పైన పోలీసులు సుమోటో కేసుని ఫైల్ చేశారు. అయితే మెట్రోలో యాడ్స్ ప్లే చేసిన విధానంలో ఆల్మోస్ట్ అధికారులు ఇంకా పోలీసులు కలిసి 300 కోట్ల రూపాయలు దోచేశారంటూ కూడా వరుసగా నా అన్వేష్ వీడియోలు చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో నా అన్వేష్ పైన సుమోటోగా కేసు ఫైల్ చేశారు సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై వరుస వీడియోలు చేశాడు యూట్యూబర్ అన్వేష్. అయితే దీంట్లో డీజీపీ, మెట్రో ఎండి ఎన్విఎస్ఎస్ రెడ్డితో పాటు మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ల పైన కూడా వీడియోలు చేశాడు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో 300 కోట్లు కొట్టేశారని కూడా నా అన్వేషణ వాళ్ళపైన అలిగేషన్ వేయడం జరిగింది. అయితే దీంతో అతడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి ఒక కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా అన్వేష్ పైన పోలీసులు సుమోటోగా కేసు ఫైల్ చేశారు. అయితే డీజీపీతో సహా ఏడుగురు అధికారులు డబ్బులు దోచేశారంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు నా అన్వేష. ఇదే నేపథ్యంలో అన్వేష్ పైన సుమోటోగా కేసు ఫైల్ అయింది. అయితే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారిని ప్రమోట్ చేస్తున్నారని, అదేవిధంగా లంచాలు తీసుకున్నారని కూడా అతను ఆరోపిస్తున్నాడు. సో ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ సురేష్, ఇప్పటికే నా అన్వేష్ పైన సుమోటోగా కేసు ఫైల్ అయింది. ఎప్పటి నుంచో అన్వేష ఈ న్యూస్లలో వస్తున్నాడు కంటిన్యూస్ గా, ఎందుకంటే చాలా మంది మీద అలిగేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ లో ఉండే ఆఫీసర్స్ పైన అతను అలిగేషన్ చేస్తున్నాడు. సో ఏంటి ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ పైన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదైంది. అయితే రాష్ట్ర డీజీపీ జితేందర్తో పాటు శాంతకుమారి, సిఎస్ శాంతకుమారి, అదేవిధంగా మరికొంతమంది ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా ఎన్విఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నాడు. 300 కోట్ల రూపాయలు లంచంగా తీసుకొని ఏదైతే మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ని ప్రచారం చేసే విధంగా వీరంతా సహకరించారని చెప్పేసి ఆయన వీడియోలో పోస్ట్ చేసినట్టుగా ఒక ఐటీ సెల్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన పరువుకు భంగం కలిగించే విధంగా అన్వేష్ మాట్లాడాడని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరూపమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కి సంబంధించిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన పోస్టులు పెడుతూ ఇటు ఆర్టీసీ సజ్జనార్తో కలిసి ఇద్దరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పై పోరాడుతున్నామని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. కానీ ఏకంగా ఇప్పుడు రాష్ట్ర డీజీపీ పైనే ఆరోపణలు చేస్తున్నారు, ఐఏఎస్ల పైన ఆరోపణలు చేస్తున్నాడు. అతని దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే దానిపై కూడా స్పష్టత లేదు. కానీ వీడియోలు చేసి ఎక్స్ వేదికగా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన ప్రపంచ యాత్రికుడిగా విదేశాల్లో పర్యటిస్తున్నాడు. ఈ ఆరోపణల పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ డీజీపీ, అదేవిధంగా శాంతకుమారి, అదేవిధంగా ఎన్విఎస్ రెడ్డి, మరొక ఐఏఎస్ అధికారులు దానకిషోర్, మరొక అధికారిపై కూడా ఆరోపణలు చేశాడు. వారి పరువుకు భంగం కలిగించే విధంగా అన్వేష్ మాట్లాడాడని చెప్పేసి కూడా దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుపైనే సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు అన్వేష్ ఎందుకు ఆరోపణలు చేశాడు, డీజీపీ జితేందర్కి ఈ మెట్రో రైల్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్కి ఎలాంటి సంబంధం ఉంటుంది, అసలు వారికి ఈ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆరోపణలు చేసి నిరాధారమైన ఆధారాలు లేకుండా అతను ఆరోపణలు చేశాడు కాబట్టి అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. త్వరలోనే నా అవినేష్కు నోటీసులు ఇచ్చి హైదరాబాద్కి రప్పించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి యూట్యూబర్లు కూడా అన్వేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, కొందరిపై కావాలని పనిగట్టుకొని అతను తప్పుడు వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తున్నాడని చెప్పేసి కూడా చాలామంది ఆరోపించారు. కానీ ఏకంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ని, అదేవిధంగా ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేసి ఎందుకు వీడియో చేశాడు అన్వేష్ అని దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా ఫేస్బుక్, ట్విట్టర్లో అనేక దాంట్లో పోస్ట్ చేశాడు ఈ వీడియోని, తర్వాత ప్రైవేట్లో పెట్టాడు. ఎందుకు పోస్ట్ చేశాడనే దానిపైన ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. అన్వేష్కి సంబంధించి బెట్టింగ్ యాప్లపై ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి సీరియస్గా దర్యాప్తు చేస్తుంది. బెట్టింగ్ యాప్కి సంబంధించిన మూలాల వరకు వెళ్ళి వారిపై చర్యలు తీసుకోవాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన జారీ చేశారు. సిట్టు కూడా ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. ఒకవైపు సిట్టు దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అన్వేష్ మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేశాడు,
ఏకంగా రాష్ట్ర డీజీపీనే టార్గెట్ చేసి అందులో 300 కోట్లు లంచంగా అధికారులు తీసుకున్నారని చెప్పేసి కూడా ఆ వీడియోలో ఎందుకు చెప్పాడనే దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇటు పోలీస్ అధికారులలో కూడా అన్వేష్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, ఎవరు పడితే వారిపై అలిగేషన్ చేస్తున్నాడు, కొన్ని ఆధారాలు లేకుండానే వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడని చెప్పేసి కూడా అనేక మంది ఆరోపణలు చేశారు. కాబట్టి అన్వేష్ చేసిన ఆరోపణల ఆధారంగానే కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. మనం పరిశాన్ బాయ్స్ పంజాగుట్టలో ఉన్నటువంటి పరిశాన్ బాయ్స్కి సంబంధించి పంజాగుట్టలో కేసు నమోదైంది. అక్కడ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేసి చాలామంది యువకులు వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా బెట్టింగ్ ఆడి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి కూడా వీడియోలు చేశాడు. కాబట్టి ఇప్పుడు అన్వేష్ పోలీసులను టార్గెట్ చేసి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణాలు ఏంటి, అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ఎందుకంటే మెట్రో రైల్లో ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్స్ జరిగాయి, వాటికి సంబంధించిన యాడ్స్ వచ్చాయి. కానీ అవన్నీ కూడా ఏదైతే మెట్రో ఆ అడ్వర్టైజ్మెంట్లో భాగంగా తీసుకొని వేసిందే వాటిని ఇప్పుడు పూర్తిగా తొలగించామని చెప్పేసి కూడా మెట్రో రైలు అధికారులు చెప్పారు. కానీ ఆ యాడ్స్ ప్రచారం చేయడానికి మధ్యవర్తిగా వీళ్ళందరూ పనిచేశారు. 300 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారని చెప్పేసి 300 కోట్లు లంచంగా తీసుకున్నారని చెప్పేసి అన్వేష్ ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించి ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకున్నా ఇలా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని చెప్పేసి కూడా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. నెక్స్ట్ ఆ అన్వేష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మరి ఆయన విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఇండియాకి రప్పించి అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటారా, అసలు దీని వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారనే దానిపై కూడా వివరాలు ఆరా తీసే అవకాశం ఉంది. ఒకవేళ అన్వేష్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశాడనేదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 3 రోజుల క్రితమే ఈ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ని గమనించిన పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. 29వ తేదీనే అన్వేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఆలస్యంగా ఈ బయటికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్ర డీజీపీ జితేందర్ని టార్గెట్ చేసి అదేవిధంగా మరికొంతమంది ఐఏఎస్ అధికారులని టార్గెట్గా చేసుకొని వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అన్వేష్ కొన్ని ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తూ బెట్టింగ్ యాప్లో భర్తం పడతాను, వదిలే ప్రసక్తే లేదు, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది కాబట్టి నా దగ్గర చాలామంది ఆధారాలు ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్లు చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న వారిపైనే గతంలో టార్గెట్ చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్తో పాటు మాజీ సీఎస్ శాంతకుమారి అదేవిధంగా దానకిషోరు మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డిని కూడా పేర్కొన్నాడు. కాబట్టి వీటందరికీ సంబంధించి ఎలాంటి ఆధారాలు అన్వేష్ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్కి మెట్రో రైల్లో ప్రమోషన్ చేసే విధంగా తోడ్పడ్డారో వారికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ప్రస్తుతానికి లేకుండా ఆయన వీడియోలు చేశాడని చెప్పేసి కేసు నమోదు చేశారు. అయితే ఇక పోలీసులు యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది వారి దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. అన్వేష్ని హైదరాబాద్ తీసుకొచ్చి అరెస్ట్ చేశారా, అనేక సెక్షన్లు అన్వేష్ పై ఇప్పుడు పోలీసులు పెట్టారు. వాటికి సంబంధించి ఐటీ యాక్ట్తో పాటు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్లో ఉన్నటువంటి అనేక సెక్షన్లు అన్వేష్ పై పెట్టారు. కాబట్టి ఇప్పుడు అన్వేష్ దీనిపై రిప్లై వీడియో చేస్తే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే అన్వేష్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే యూట్యూబర్